నమస్తే. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఇక అరెస్ట్ చేయటానికి లైన్ క్లియర్ చేసింది సుప్రీంకోర్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు చెప్పింది ఏంటంటే, నేచర్ ఆఫ్ ది ఎలిగేషన్స్ నెసెసియేట్స్ కస్టోడియల్ ఇంటరాగేషన్. ఆయన మీద వచ్చిన ఆరోపణలను బట్టి చూస్తే ఆయన అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టి ఇంటరాగేషన్ చేయాల్సినటువంటి ఆరోపణలు అని కోర్టు చేసినటువంటి కామెంట్ ఏంటి అంటే, ఇంక లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా ఆరోపణలు చేశారు. అది మనందరికి తెలుసు. ఓకే, ఈ లిక్కర్ స్కామ్ గురించి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఎలాగూ చాలాసార్లు మాట్లాడుకున్నాను. దాని మీద నేను గతంలోనే చెప్పాను. వీళ్ళు చేసే ఆరోపణలు ఏంటంటే, వేరే కంపెనీలకి కావాలని ఆర్డర్ ఇవ్వకుండా వేరే కంపెనీలకి ఆర్డర్ ఇచ్చారు, వేరే కంపెనీలకి కావాలని నష్టం తీసుకొచ్చారు అనే ఆర్గ్యుమెంట్ ఒక్కటైతే నాకు తెలిసిన వరకు అది పెద్ద కేసు కాదు. కాకపోతే ఏంటంటే, మనీ లాండరింగ్ కేసు అనేది ఒకటి అటాచ్ అయ్యి ఉంది దీనికి. మనీ లాండరింగ్ కేసు, ఆ డబ్బులు ఎక్కడో మనీ లాండరింగ్ ద్వారా వేరే దగ్గరికి తీసుకెళ్లారు అనేటువంటి ఆరోపణ ఉంది. కాబట్టి బహుశా ఆయనకి బెయిల్ రాలేదని నేను అనుకుంటున్నా. బట్ కోర్టులో ఏం జరిగింది అనేది దే నో మచ్ బెటర్. బట్ నేను జస్ట్ ఇమాజినేషన్ చేస్తాను. ఎందుకంటే అదర్వైజ్ ఆ మనీ లాండరింగ్ అనేటువంటి కేసు అనేది లేకపోతే ఆ వచ్చిన ఆరోపణలు అనేవి ప్రూఫ్ ఉండదు. ప్లస్ అవి పెద్ద కేసు కాదు. ఏంటి, వేరే కంపెనీ కాకుండా వేరే కంపెనీకి ఆర్డర్ ఇచ్చారని. ఆర్డర్ ఎవరికి ఇవ్వాలనేది కస్టమర్ ఇష్టం. ఓకే, కావాలని వేరే కంపెనీలకి నష్టం తీసుకువచ్చారనేది కూడా అది నిలబడదు కోర్టులో. బట్ ఇప్పుడు ఈ కేసు కూడా నిలబడిద్దిలే. బట్ కాదు, ఇంట్రాగేషన్ చేయడానికి మాకు కస్టడీ కావాలి. అంతే కదా, ప్రతిదానికి కూడా కస్టడీకి తీసుకోవాలంటే దానికి ఇంట్రాగేషన్ పేరుతోటి కస్టడీకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇక నాకు ఫండమెంటల్గా వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు బీజేపీ వీళ్ళని సేవ్ చేయలేకపోతుంది? ఇంతమందిని అరెస్ట్ చేశారు, చాలామందిని అరెస్ట్ చేశారు. ఐ థింక్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయితే ఈయన 9వ వ్యక్తి 10వ వ్యక్తి. కేవలం లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇంతమందిని అరెస్ట్ చేశారు. బీజేపీ ఎందుకు ఈ కేసులో వీళ్ళ నుంచి సేవ్ చేయలేకపోతున్నారు కేంద్రం నుంచి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చాలా చోట్ల వీళ్ళు మద్దతు ఇచ్చారు కదా. మద్దతు ఇచ్చినా సరే వాళ్ళు ఈ కేసులో మరి వీళ్ళకి హెల్ప్ఫుల్గా లేరు అనేది ఒకటైతే అర్థమవుతుంది. నేను అందుకే గతంలో చాలా రోజుల నుంచి నా అభిప్రాయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయడానికి ఆయన ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారు. అదేంటంటే, వీళ్ళిద్దరూ కూడా బీజేపీ వైపుకి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ బీజేపీ వైపు ప్రయత్నం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు బీజేపీ వైపు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇద్దరు అపోనెంట్స్ ఒకే సైడ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి ఫాస్ట్గా వెళ్తాడు. ఎందుకంటే కాంపిటేటర్ ఇప్పుడు 100 మీటర్స్ రన్నింగ్ చేసేటప్పుడు ఒక కాంపిటేటర్ వేరే అతని కంటే ఇద్దరు ఒకే డైరెక్షన్లో పరిగెడతారు కాబట్టి శక్తిని ఉపయోగించి ఫాస్ట్గా రన్ చేస్తారు. ఎందుకంటే తన అపోనెంట్ వస్తున్నాడని తనకు క్రాస్ చేయడానికని. కాబట్టి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. అదే అపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు అనుకోండి, ఒక వ్యక్తి ఇలా వెళ్తాను, పట్టించుకోరు. అతను వెళ్ళిపోతున్నాడు, నేను ఇట్లా వెళ్తున్నాను అంటే పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్డీఏ వైపుకే ప్రయత్నం చేయటంతో చంద్రబాబు నాయుడు గారు ఇన్సెక్యూరిటీలో అయిపోయి ఇప్పుడు ఈయన మళ్ళీ గెలుగుతున్నారు, బీజేపీని గెలుగుతున్నారు, మోడీ గారిని గెలుగుతున్నారు. మోడీతో ఈసారి ఏమంటారు, వాళ్ళు ఎలియన్స్లోకి వెళ్తారు, ఎన్డీఏ ఎలియన్స్లోకి వెళ్తారు. వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఆ రూమర్స్ మరి నిజమో తెలియదు, పేపర్లో వచ్చే రూమర్స్ అవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు ఇన్సెక్యూరిటీలో ఉంటారు. ఈయన ఎక్కడ రేపు నన్ను ఎక్కడ బయటికి తోలిసేసి వీళ్ళు వెళ్తారేమో లోపలికి. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మరి అలాంటప్పుడు డే1 నుంచి కూడా నేను ఒకటే కోరుకుంటాను, ఐ విష్ వైఎస్ఆర్సీపీ ఆన్ ద సెక్యులర్ సైడ్. నేను చాలా రోజుల నుంచి టెల్లింగ్ దిస్ ఎక్స్ప్రెషన్, మై ఒపీనియన్ దట్ వైఎస్ఆర్సీపీ షుడ్ మూవ్ టువార్డ్స్ అ సెక్యులర్ గ్రూప్. అంటే సెక్యులర్ గ్రూప్ అంటే కాంగ్రెస్ అవసరం లేదు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా బ్లాక్ నుంచి బయటికి వెళ్ళిపోయింది.
బట్ స్టిల్ హీ ఫైట్ ఫర్ సెక్యులర్ డైరెక్షన్లోనే ఫైట్ చేస్తాడు అతను. హీ విల్ నెవర్ జాయిన్ విత్ బీజేపీ. అలాగే శరద్ పవార్, మమతా బెనర్జీ, వీళ్ళందరూ కూడా ఇండిపెండెంటే. వాళ్ళందరూ కాంగ్రెస్తో కలవాలని ఏముంది, కాంగ్రెస్ నుంచి విడిపోయినారు వాళ్ళంతా, కాబట్టి కాంగ్రెస్ని కలవరు. కాంగ్రెస్ని కూడా ఒక అపోనెంట్గానే చూస్తారు. బట్ ఆ సెక్యులర్ లైన్ దాటి పోరు. అంటే బీజేపీతో అలయన్స్ పెట్టుకోవటం ఇవన్నీ జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ లైన్లో ఉన్నారు కాబట్టి మన అలయన్స్ పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన 2000 చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఆఫర్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కాబట్టి ఆయన పెట్టుకోలేదు. ఎందుకంటే ఆయన మైండ్లో ఉంది సెక్యులర్ లీడర్. వాళ్ళ నాన్నగారు సెక్యులర్ లీడర్ అయినప్పుడు ఆబ్వియస్లీ విల్ బి సెక్యులర్ లీడర్, నో డౌట్ ఇన్ దిస్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈజ్ ఎ సెక్యులర్ లీడర్ అన్డౌటెడ్లీ. ఆబ్వియస్లీ జగన్ విల్ బి సెక్యులర్ లీడర్. కాబట్టి ఆయన రిజెక్ట్ చేశాడు వాళ్ళతో ఎలియన్స్లోకి వెళ్ళడానికి. బట్ అది సరిపోలేదు, వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎన్డీఏకి కట్టేయటానికి వాళ్ళు శతవిధాలు ప్రయత్నం చేస్తున్నారు. మన వక్ఫ్ బోర్డు దగ్గర ప్రయత్నం చేశారు. మేమే కాదు జగన్ కూడా అపోజిట్గా వేసాడు రాజ్యసభలు అని చెప్పి వాళ్ళే దగ్గరుండి ప్రచారం చేశారు. నిజానికి వాళ్ళు సంతోషపడాలి. టీడీపీ ఇప్పుడు ఎన్డీఏ ఎలియన్స్, అది జగన్ గారు ఎన్డీఏకి మద్దతుగా బిల్లు వేస్తే వాళ్ళు సంతోషపడాలి. కానీ దగ్గరుండి ట్రోల్ చేసి గబ్ చేశారంటే అర్థం ఏంటంటే ఇది ఇతను కూడా మాలాంటి. సో కాబట్టి మైనారిటీస్ మీరు అతని దగ్గర నేనైనా అతనైనా ఒకటే చెప్పడానికి ప్రయత్నం జరిగింది. అది మేబీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని అవగాహన చేసుకున్నారా లేదా నాకైతే తెలియదు. ఓకే, వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్. ఐ ఫీల్ దట్ జగన్మోహన్ రెడ్డి షుడ్ కంప్లీట్లీ కమ్అట్ ఆఫ్ దట్ బీజేపీ అండ్ ఎన్డీఏ ఎలియన్స్ మొత్తం బయటకు వచ్చేసి తను ఒక సెక్యులర్ నాయకుడిగా, ఒక మమతా బెనర్జీ లాగా, ఒక శరద్ పవార్ లాగా, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ లాగా తను ఇండిపెండెంట్గా కొట్లాడుకుంటేనే తనకి చాలామంది మైనారిటీస్ సపోర్ట్ చేయొచ్చు. లేదంటే మైనారిటీస్ మళ్ళీ కన్ఫ్యూజన్లో పడతారు. ఎందుకంటే చాలామంది నాకు నిన్న ఫోన్ చేసిన వాళ్ళు చాలామంది రోజు ఎవరొకరు మాట్లాడుతుంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గుంపగుత్తగా తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ అక్కడ కేంద్రంలో 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఓటర్స్. అంటే మనకి ఇప్పుడేమి మన ఆంధ్రప్రదేశ్ని ఏమైనా మోడీ గారికి రాసిచ్చారా? ఆంధ్రప్రదేశ్ని ఏమైనా భారతీయ జనతా పార్టీకి లీజుకి ఇచ్చారా? ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని గెలిపిస్తామని. ఈసారి సెక్యులర్ పార్టీలు కేంద్రంలో రావాలి అని చెప్పేసి చాలామందికి ఆశ ఉంది. చాలామంది ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది ఆశ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలామంది మైనారిటీ పాపులేషన్ చాలా ఎక్కువ. నాకు తెలిసిన అన్అఫీషియల్గా క్రిస్టియన్స్ 20% ఉంటారు, ముస్లిమ్స్ ఒక 13% ఉంటారు, ఎస్సీ ఎస్టీ ఆదివాసీలు వీళ్ళందరూ ఉంటారు. ఆల్మోస్ట్ 40-50% ఉన్నా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వీళ్ళందరూ మోడీ గారికి మద్దతు ఇచ్చినా సరే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు. అది ప్రతిసారి ఉంటారని మనం అనుకోలేము. ఎందుకంటే ఇప్పుడు మన పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత చాలామందిలో మార్పు వచ్చేసింది క్రిస్టియన్స్లో. అలాగే ముస్లిమ్స్కి ఏమైనా లేదంటే ఈసారి దళితులకి ఏమైనా జరిగిందంటే ఎంతండి మనుషుల్లో మార్పు రావడం చాలా ఈజీ అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాగూ చంద్రబాబు నాయుడు గారు అటాక్ చేస్తున్నారు, బీజేపీ ఎలాగ వీళ్ళని సేవ్ చేయలేకపోతుంది. ఇండియా వైపు వీళ్ళు సెక్యులర్ వైపుకు మూవ్ అయితే బెటర్ అని నా ఉద్దేశం. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాము. వాళ్ళు ఎందుకంటే దట్ ఈస్ ఎ బిగ్ పార్టీ, ఏ లీడర్, ఒక పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థని వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. బట్ నా అభిప్రాయం చెప్పడం వరకు నా యొక్క ఉద్దేశం. అందుకే నేను కూడా ఎందుకు పబ్లిక్గా చెప్తున్నానంటే నేనేమి ఆ పార్టీకి నాకు మెంబర్షిప్ ఏం లేదు, నాకేమి, బికాజ్ ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ ది ఓటర్స్, దట్స్ ఇట్. కాబట్టి నాకు పార్టీ లైన్ ఏముండవు. కాబట్టి నా అభిప్రాయం ఇష్టం వచ్చే అదే ఏదో ఆ పార్టీలో మెంబర్షిప్ ఉండి ఒక లైన్ ఉంటే ఈ పార్టీకి నాకు కాల్ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నా అని ఉండేవాళ్ళు. ఓకే, జస్ట్ ఒక అభిమానిగా చెప్తున్నాను. అది ఐ విష్ దే షుడ్ మూవ్ టువార్డ్స్ దిస్ వన్. మిథున్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ చేస్తే మాత్రం, ఒకవేళ బీజేపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ ఆపగలిగితే, ఆఫ్ కోర్స్
దే కెన్ థింక్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ఎన్డీఏ. ఒకవేళ మిథున్ రెడ్డి గారిని కనుక అరెస్ట్ జరిగితే ఇట్ ఈస్ బెటర్ దట్ దే మూవ్ అవుట్ ఆఫ్ ఎన్డీఏ అండ్ be and stand by your own as a secular leader. That's I wish. Thank you. Namaskaram.